A5 శేఖర్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం అయితే డే 19 అనమాట. ఈరోజు అయితే మనం అయితే మన పొలం కాడికి వచ్చినా. ఈరోజు చూడొచ్చు మంచి అయితే ఎట్లుందో, మంచిగా మంచి అయితే ఉంది. ఇప్పుడే సూర్యుడు అయితే బయటకు వస్తున్నాడు అనమాట. ఉదయాన్నే మీకు పొగ అవుపిస్తుంది అన్న నోట్ల నుంచి వస్తుంది. మీరు చిన్నప్పుడు ఇట్లాంటివి ట్రై చేసేదా? చలికాలం అయితే పొగ అయితే బయటకు వస్తుంది అనమాట నోట్లో నుంచి. అవుపించుదా మీకైతే. అండ్ ఇప్పుడైతే ఇక్కడ అవుపిస్తుందా ఇంత చెత్త అయితే మొత్తం అయిందనమాట. గడ్డి ఇదంతా కూడా క్లీన్ చేద్దాం అని చెప్పేసి అయితే ఇప్పుడైతే మనమైతే పొలం కాడికి వచ్చినాం. ఇంతసేపు చూసినారు ఎంతైతే టైం లాప్స్లో ఎంత క్లీన్ అయిందో చూడొచ్చు. ఇప్పుడు ఇంత కూడా క్లీన్ అయితే అయిందనమాట. ఇప్పుడు ఇదే మనంతా కూడా చెత్త అనమాట. ఇప్పుడు మనం ఏదైతే కొట్టినామో పారదాన్ని కొట్టినామో చెత్త అంతా అదే ఇలా రోజుకు సేవ్ చేస్తే మంచిగా వర్కౌట్ అయ్యే లెక్క ఉంటుంది, అట్లనే క్లీన్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇప్పుడైతే చేసినాం అనమాట. కాసేపు అట్లా ఇంకా చూడవచ్చు. కరెంట్ అయితే రాలేదు, కరెంట్ లేదు ఇప్పుడు అయితే వస్తాను మరి. మొత్తానికి అయితే ఇవాళ నా వర్కౌట్ అయితే మీరు చూసారు కదా. ఇవాళ వర్కౌట్ అయితే అయిపోయింది. అట్లా సూర్యుడు పైకి ఎక్కిండు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోయి దూపు అవుతుంది. వీడియో ఎడిటింగ్ ఉంది, వీడియో ఎడిట్ చేద్దాం. నిన్నటి వీడియో ఇంకా ఎడిట్ చేయాలి. ఆ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే మళ్ళీ ఈరోజు వీడియో ఏం చేయాలని చెప్పేసి అయితే చూద్దాం. స్టార్ట్ ఇవే అనమాట. మనం అయితే ఒడ్లు నానేసినాం. డైరెక్ట్ బస్తాకి బొక్కలు పెట్టి ఇట్లా నానేసినాం అనమాట. ఇట్లా నానేయడం వల్ల ఏమవుతుందంటే ఒడ్లు అనేవి మొలకలు వస్తాయి. ఎందుకు కేవలం రాత్రిపూట 2 రోజులు అయితే నానేస్తాం, ఉదయం పూట తీసి బయట వేసి ఆరేస్తాం అనమాట. అండ్ అప్పుడైతే మంచిగా ఒడ్లు అయితే మొలకలు వస్తాయి. ఇవాళ వీడియో స్టంట్ ఏంటంటే మా పొలం కాడ మోటార్ అయితే పోయట్లేదు అని చెప్పేసి అయితే మ్యాగ్నెట్ కాయ అనేది ఉంటుంది అనమాట. స్టార్టర్ పెట్ల మ్యాగ్నెట్ కాయ అయితే నల్లగా అయింది. దానివల్ల మంచిగా ఎత్తుకుంటుందిలే కానీ మరి మోటార్ పోయట్లేదు. అందుకోసం అయితే మనం అయితే మ్యాగ్నెట్ కాయ తెచ్చినాం. ఇదైతే ఇప్పుడు ఫిట్ చేపిస్తాం. అండ్ దాంతోపాటు టేప్ కూడా తీసుకొని వచ్చినాం. మ్యాగ్నెట్ కాయ వచ్చేసి మనకి 150 రూపాయలు పడ్డది. ఒకవేళ ఇది వేస్తే మోటార్ పోసినా మంచిదే, లేకపోతే మళ్ళీ మోటార్ బీకాల్సి ఉంటుంది. అది ఇప్పుడైతే మళ్ళీ పొలం కాడికి పోదాం. అది ఫిట్ చేస్తాడు సార్ వచ్చి, అది ఫిట్ చేపించి ఆ తర్వాత మనమైతే ఒకవేళ పోయకపోతే మనమైతే మోటార్ అయితే పైకి లేపాల్సి ఉంటుంది. మోటార్ మొత్తం కూడా మళ్ళీ పైకి ఇప్పాల్సి ఉంటుంది. చూద్దాం. ఒకవేళ వైర్ దిగినా కానీ మోటార్ స్టార్ట్ కాదన్నమాట, మోటార్ అయితే పోయేదన్నమాట. ఫస్ట్ అయితే ఈ మ్యాగ్నెట్ కాయ అయితే మార్చుదాం. మ్యాగ్నెట్ కాయ మార్చిన తర్వాత పోయకపోతే మోటార్ లేపాల్సింది. ఇక లెట్స్ స్టార్ట్ గో. ఇప్పుడైతే చూపిస్తాం మీకు స్టార్టర్ లోపల ఎట్లుందో కథ. అండ్ ఆన్ చేసినాక మోటార్ రావట్లే, అదే మన మోటార్ ఇట్లా ఎత్తుకుంటుంది మంచినే. కాకపోతే ఇక్కడ నల్లగా ఇది ఇక్కడ ఉంది చూసారా, దీని లోపల నల్లగా ఇక్కడ అదే అదైతే నల్లగా అయిందనమాట ఆ గడ్డ. అండ్ మనం ఇప్పుడైతే ఆ గడ్డనే తీసుకుని వచ్చాక ఆ గడ్డని అయితే వేసి చూసిన తర్వాత ఒకవేళ పోయకపోతే మనమైతే అది మోటార్ అంతా పైకి తీసేయాలన్నమాట. పైపులు ఉంటాయి, పైపులు తిప్పుకుంటే తీయాలి. అది ప్లాన్ బి. ప్లాన్ ఏ అయితే ఇది, ప్లాన్ బి అయితే ఇది. ఇదే పాతగడ్డ.
మొత్తానికి అయితే మనం అయితే మోటార్ నైట్ వైర్ తీసినాం, కానీ అయితే ఇది అసలుకే స్టార్ట్ కావట్లేదు. ఈ వైర్ అంతా వీగినాం. లాస్ట్ ఇక్కడైతే ఇలా కలెక్షన్ ఇస్తున్నాం. వైర్ గిట్ట ఏమైనా కాలిపోయింది మధ్యలో అని చెప్పి చూడు ఆనప్పుడు ఫైనల్ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ అయిపోతే ఇక మోటార్ని వేసుకొని పోయి మెకానిక్ కాడ పెట్టి ఆపరేషన్ చేయాలి. దీనికి స్టార్ట్ అవుతా కదా, నడవదా చూద్దాం. ఆపరేషన్ ఫెయిల్ అయితే అడైపోద్ది. ఆపరేషన్ సక్సెస్ అయితే ఈ వైర్ దూరాలంట. ఆపరేషన్ సక్సెస్ కాకపోతే కొత్త వైరా మోటారా కథ చూద్దాం. అయిందా ఆన్లే ఆపరేషన్ మా మోటార్ ఇలా ఆపరేషన్ పోతుంది. మనం ఆపరేషన్ తీసుకుని మళ్ళీ కలుద్దాం. ఈ పైపు అన్ని బీకినాయి. మీరు టైంలో చూసింటారు ఇవన్నీ బీకింది మేమే. మొత్తానికి అయితే మనం అయితే ఇప్పేసాం అనమాట మన మోటార్ని. అండ్ మోటార్దే ప్రాబ్లం అయితే తేలిపోయింది. అండ్ ఎక్కడైతే వైర్ అయితే ప్రాబ్లం ఎక్కడ లేదు. వైర్ అయితే మంచిగా ఉంది. ఇది వైర్ అనమాట. అండ్ పొలం చేయాలంటే ఎంత ఈజీ అయితే కాదు. అండ్ మోటార్లు మనకి ఇట్లా మోటార్ ప్రాబ్లం వచ్చినా, వైర్ ప్రాబ్లం వచ్చినా, ఇంకా కాలువల దగ్గర మోటార్లు అయినా సరే, ఇంకా స్టార్టర్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతి ఒక్కటి అలా సింపుల్ కాదు ఫస్ట్ వ్యవసాయం చేయాలంటే. అండ్ ఇప్పుడైతే మనం అయితే ఇది ఎందుకు జాయింట్ అయితే తిప్పాలంట. అండ్ అందులో ఇప్పుడే పార్నర్లు తీసుకొని వచ్చి ఇంటివి ఒక బోర్డు తిప్పినా. ఇంకా ఇదొకటి ఇప్పి 4 ఉంటాయి. 4 ఇప్పితే అప్పుడు మన మోటార్ అయితే మళ్ళా అక్కడ ఏదైతే మోటార్లు రిపేర్ చేస్తారో అక్కడ తీసుకెళ్ళాలన్నమాట మనం. అండ్ మా పొలం రోడ్డు వెంబడి అవుతుంది కాబట్టి ఈజీ. అదే ఇప్పుడు చాలా దూరం ఉందనుకో, వాళ్ళ పరిస్థితిని మోసుకొని రావాలి, మోసుకొని పోవాలి, చాలా ఉంటాయి. ఇంత ఈజీ అయితే ఏముండదు. ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే ఏది రాకపోతే అంత మంచిగా ఉంటుంది పని, అంత మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా 2 అయితే ఉన్నాయి. బోల్ట్ అయిపోయిన తర్వాత ఇంకా చెప్తా. మొత్తానికి అయితే పీకిన ఇది 2 సపరేట్ చేసినాం. మరి పీకిన అది పరిస్థితి. ఇంకా వ్యవసాయం చేయాలంటే మళ్ళీ నారు, నీళ్ళు, గన్లు అన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకుంటేనే వ్యవసాయం. ఇంత సింపుల్గా కాదు. మళ్ళీ ట్రాక్టర్ రాదు, దున్నిపించుకునే టైంకి ట్రాక్టర్ రాదు, అది ఎక్కడనో దున్నుతుంది. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంత సింపుల్ కాదు. మధ్యాహ్నం తినేది ఇంతవరకు. సాయంత్రం అయితే ఇప్పుడు దగ్గర 5 అవుతుంది. 4:32 అవుతుంటాయి. అది మొత్తానికి అయితే ఒక్కనే అయితే ఎక్కించిన అనమాట. బండి మీద చూడొచ్చు. అండ్ మొత్తం చిన్న అయితే అయింది. బట్టలు మొత్తం కూడా, బట్టలు చేతులు మొత్తం ఆగమం అయ్యేది అనమాట. అండ్ ఇప్పుడైతే మనం అయితే దీన్ని అయితే రిపేర్ తీసుకోబోతున్నాం. రిపేర్ చేసిన చూసిరా మంచి ఎట్లుందో. కుప్పలు తెప్పలుగా అయితే మంచి అవుతుంది అనమాట మన బ్యాక్ లైన్లో. అది వద్దునంటే ఏడైతే మంచిగా చెట్లు ఉన్నాయో అక్కడ వరకే మంచి అవుతుంది అనమాట. అండ్ మళ్ళీ కుప్ప వస్తుంది చూడు, ఇప్పుడు మంచు కుప్ప మన బ్యాక్ సైడ్లో చూడవచ్చు. వెనక మంచు ఉందా, అది ఇప్పుడైతే చూసుకోవచ్చు మనం 360 degreesలో. అండ్ మంచి అయితే తగ్గింది కిందకి ఇప్పటికి. అండ్ మనం అయితే నిన్న నైట్ అయితే తీసుకొని వచ్చినాం మన మోటార్ని. నైట్ అయితే రిపేర్ చేయించినాం అనమాట. రిపేర్ అంటే మొత్తం వైరింగ్ అయితే కాలిపోయింది అనమాట. మొత్తం వైరింగ్ చేసిర్రు. అండ్ వైరింగ్ మన చిన్న ఖర్చులు అది ఇది అని చెప్పేసి అయితే నాకు ఒక 3,000 ఖర్చు అయితే వచ్చిందనమాట. ఇంకా మనం అయితే దింపాలి. పైపులు మాయని అనుకుంటారా. మా నాన్నకు ఫోన్ చేసి చెప్తే మా అయ్య మొత్తం దాచేసిండు ఎక్కడెక్కడనే. అంతా పొద్దునట్టు అయితే ఇక్కడ ఏం లేవు. ఇప్పుడు చూసారా మొత్తం అయితే సెట్ మొత్తం అయితే తీసుకొని వచ్చిన మోటార్ అన్నీ కూడా. అండ్ మనం చేయించిన మోటార్ మీరు కనుక ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు చూసేది మొత్తం కూడా మీరైతే మోటార్ అయితే నిన్నైతే మనం చేయించినాం అనమాట. అదంతా కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియో. ఇప్పుడైతే చెక్ చేస్తున్నాం అనమాట మోటార్ని. అది అండ్ అట్లా చెక్ చేసినాం, అదంతా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే తీసుకొని వచ్చినాం పొలం దగ్గరికి, అన్నీ తీసుకొచ్చినాం. అండ్ ఇప్పుడు కూడా మనమైతే నిన్నైతే ఎట్లయితే తీసినాం మళ్ళీ అట్లనే దించాలి. ఇంకా వైర్ కొంచెం సరిపోలేదు. వైర్ ఇది నిన్న మర్చిపోయినాం. ఇటు తీసుకొద్దామని బయట పక్క ఊర్లో పోతే లేదంట. వైర్ అంటే ఈ వైర్ కొంచెం అందట్లేదు. దానికి దీనికి నిన్న కట్ చేసినాం కదా, కొంచెం కట్ చేసినాం కాబట్టి కొంచెం అయితే అందట్లేదా. సరే ఇప్పుడైతే దించుదాం.
ఫోన్ చేస్తాను అందరికి రమ్మని, ఇక వస్తే దించుడే. ఇక అలా ఊర్లోకి పోయి రావాలి. ఆ టేపులు ఇంకా తాడు అవి తీసుకొని రావాలి. ఏమంటారు ఫిట్ చేస్తాం కదా మంగన ఎన్ని ఉంటాయి అవన్నీ తీసుకొని రావాలి. అవన్నీ తీసుకురావాలి. ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఫిట్ చేసి చూద్దాం. గబ్బర్ సింగ్ వరాలకు పోయింది. నువ్వు ఫిట్ చేస్తే మనకి లేట్ అవుతుంది, పనులు ఉన్నాయి కదా, ఫిట్ చేస్తే అయిపోతుంది. లీటర్ పడతాయా? ఏం లీటర్ పోస్తా అంటే పోతా ఉన్నా దీంట్లో నీళ్ళు ఉందా? మొత్తానికి అయితే దాంట్లో అయితే 4 లీటర్ల వాటర్ అయితే పట్టినాయి అనమాట. మోటార్లు ఇప్పుడు పోసినాం కదా, 4 లీటర్ల వాటర్ అయితే పోసినాం. 4 లీటర్ అయితే పట్టినాయి. ఇంకా ఇప్పుడైతే ఫిట్ చేద్దాం మొత్తానికి. Hey Cici. Wow. పట్టుకోండి తీరా చూద్దాం అంతే మార్పు. చూద్దాం సరే పట్టుకోమని పట్టుకో. ఎందుకో డౌట్ చూద్దాం. ఒక్క నిమిషం మొత్తానికి అయితే నీళ్ళు అయితే పోపించినాం ఈరోజు. అండ్ పని అయిపోయింది. ఎలక పిల్ల ఎక్కమ్మా, పైకి ఎక్కమ్మా, ఎక్కు బాటలు ఎక్కు. అమ్మ ఎక్కట్లేదు బాటిల్, జారుతుంది పాపం. అట్నే ఉన్నా కింద ఎత్తేస్తాయి నీళ్ళు. ఓ అంగి ఎలక పిల్ల. అమ్మ ఈత కొట్టి బయట పడ్డ ఎలక పిల్ల. ఇంకా ఇప్పుడైతే మనం అయితే ఒక పైప్ అయితే మొత్తానికి అయితే నీళ్ళు అయితే పోస్తుంది అనమాట. మనం అయితే ఇప్పుడు ఒక పైప్ తక్కువ చేసినాం. పైప్ ఎందుకు తక్కువ చేసినాం అంటే మన వైర్ అయితే సరిపోవట్లేదు, అందులో నీళ్ళు పైనే ఉన్నాయి మనకి, కాబట్టి ఒక పైప్ అయితే తక్కువ చేసినాం. ఇప్పుడు ఇంతకుముందు అయితే పైపులు ఇంకా చాలా ఉన్నాయి మన ఇంట్లో ఇవి. అండ్ ఇది ఒక పైపు తక్కువ అయితే అయింది. ఇంకా మీకు కానీ ఈ వీడియో అసలు లైక్ చేయండి, వేరే డిస్లైక్ చేయండి. వీడియో ఎట్లా మీకు కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A5 Shaker Vlogs. అండ్